సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. అఖండ 2 టీంకు గుడ్ న్యూస్. టికెట్ పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. ప్రీమియర్ షో కూడా అనుమతి ఇచ్చారు. ప్రీమియర్ టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయం జరిగింది. రోజుకు 5 షోలతో పాటు పెంచిన ధరలు 10 రోజులు అమల్లో ఉండే విధంగా ఈ జీవో జారీ అయింది. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకి ఈ కాంబినేషన్తోనే విపరీతంగా హైప్ వస్తుందన్నమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2 భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర యూనిట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు సంబంధించినటువంటి ఆ విజువల్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్పై 75 రూపాయలు, అదే మల్టీప్లెక్స్లో 100 రూపాయలు చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదల రోజున ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర గరిష్టంగా 600 రూపాయలు నిర్ణయించారు. రోజుకు 4 ఆటలే కాకుండా 5వ ఆట కూడా ప్రదర్శించుకోవచ్చు అని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన టికెట్ ధరలు సినిమా విడుదలైన నాటి నుంచి వరుసగా 10 రోజుల పాటు ఇవి అమల్లో ఉంటాయని కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో అఖండ సినిమా ఎలాంటి సూపర్ హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. అఖండమైనటువంటి విజయం సాధించడంతో దానికి సీక్వెల్గా వస్తున్నటువంటి ఈ సినిమా మీద కూడా, అఖండ 2 మీద కూడా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా బడ్జెట్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఈ సినిమా ఎంత ఖర్చు అయింది, అలాగే ఈ సినిమాకు ఎంత హైప్ ఉంది, ప్రేక్షకుల నుంచి ఎంత డిమాండ్ ఉంది, ఈ కాంబినేషన్, ఇటు కాంబినేషన్, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం నిర్మాతలకు అనుకూలంగా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లా ఏవైనా విజ్ఞప్తులు వచ్చినా, రిక్వెస్టులు వచ్చినా ఒక సానుకూలమైనటువంటి వైఖరితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమని ప్రోత్సహించాలి. చిత్ర పరిశ్రమలు ఈ విధంగా టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం కల్పిస్తే నిర్మాతలకి ఉపయోగం, అలాగే చిత్ర పరిశ్రమ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే చిత్ర పరిశ్రమని ప్రోత్సహించడానికి గతంలో ఏవైతే గత ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి, అప్పుడు పెద్ద హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, గత పాలకుల దగ్గరికి తీసుకెళ్ళినా సరే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పి ఇప్పటికీ ఇండస్ట్రీలో టాక్ ఉంది. డెఫినెట్గా అలాంటి పరిస్థితి వద్దు. చిత్ర పరిశ్రమని మనం అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ప్రోత్సహిస్తే, ఎందుకంటే ఇంకా నిర్మాతలు ముందుకు వస్తారు సినిమాలు తీయటానికి, ఇంకా కొత్త కొత్త సినిమాలు మంచి బడ్జెట్లతో సినిమాలు తీస్తారు. ఆ సినిమాల నిర్మాణం వల్ల కొన్ని వందల కార్మికుల కుటుంబాలు బతుకుతాయి. కాబట్టి ఆ పరిశ్రమని మనం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక భారీ అంచనాల మధ్య వస్తున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున థియేటర్లోకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇటు హిందీ కావచ్చు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అఖండ సిరీస్కు ఉత్తరాదిలో కూడా మంచి క్రేజ్ ఉండటంతో అక్కడ కూడా భారీ ఎత్తున స్క్రీన్లను కేటాయించారు. చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగం కూడా పెంచేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. సినిమా మీద ఒక హైప్ని క్రియేట్ చేసింది. ఆ హైపు ఈ ట్రైలర్స్ రిలీజ్తో పీక్స్కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. బాలకృష్ణ అలాగే దర్శకుడు బోయపాటి ఈ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. గతంలో వచ్చినటువంటి సింహ సినిమా కావచ్చు, తర్వాత వచ్చినటువంటి అఖండ కావచ్చు, ఇప్పుడు అఖండ 2 కావచ్చు. ఇవన్నీ కూడా ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని చెప్పి ప్రేక్షకుల్లో కూడా ఆ నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ సినిమా కూడా అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుందని చెప్పి చిత్ర యూనిట్తో పాటు బాలకృష్ణ అభిమానులు, ఈ కాంబినేషన్ని ఆదరించే అభిమానులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 5వ తారీఖు మొదటి ఆట చూడాల్సిందని చెప్పి ఇప్పటికే ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిత్ర బృందం ఇప్పటికే ఇంటర్వ్యూలు కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబంధించిన మేనియానే కనిపిస్తుంది. డిసెంబర్ 5వ తారీఖున సినిమా రిలీజ్ అయ్యి అఖండాన్ని మించినటువంటి విజయం సాధించాలని చెప్పి
బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికే సినిమా రేట్లకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని నిర్మాతలకు మేలు చేసే విధంగా, అట్ ద సేమ్ టైం ప్రేక్షకులు ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు టికెట్ ఎంతైనా సరే, ఎంత పెంచినా సరే మేము మా బాలయ్య బాబు సినిమా మొదటి రోజే చూస్తామని చెప్పి ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ కాంబినేషన్ అలాంటిది. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన ఉంది కాబట్టి ఆ నమ్మకంతో సినిమాకి మేము మొదటి రోజే వెళ్తామని కూడా చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా ముఖ్యంగా నిర్మాతలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. వాళ్ళు అడిగిన వెంటనే ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో రేట్లు కూడా పెంచుకునే అవకాశం కల్పించారు. అలాగే ప్రీమియర్ షో కూడా అవకాశం కల్పించారు. ఈ పెంచిన రేట్లు 10 రోజుల పాటు పెంచుకోవచ్చని కూడా ఆ ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది.